everyone. Welcome to Vinex IAS Academy. Address First Line Dwarka Nagar Vishakhapatnam. Phone number 98480 53431 53441. This is Chaitanya Raigada. Welcome to Science and Technology Current Affairs. Yesterday మనం స్పేస్ టెక్నాలజీ ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఈరోజు సెకండ్ సెషన్. సో స్పేస్ టెక్నాలజీలో ఈరోజు సెవరల్ టాపిక్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ హైపర్సోనిక్ మిసైల్, సెకండ్ వన్ ప్రళయ్ బాలిస్టిక్ మిసైల్, థర్డ్ వన్ అస్త్రా మిసైల్, ఫోర్త్ వన్ ఎన్ఎల్ఓఎస్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్, నెక్స్ట్ వన్ తపాస్ BH-201, MQ-9B రీపర్, MH-60R రోమియో హెలికాప్టర్, ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్, లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజాస్, LCA తేజాస్ అంటాం, లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజాస్, లైట్ కాంబాట్ హెలికాప్టర్ ప్రచండ్, ప్రాజెక్ట్ 75 అండ్ ప్రాజెక్ట్ 75I రెండింటికి డిఫరెన్సెస్ చూద్దాం. విశాఖపట్నం క్లాస్ డెస్ట్రాయర్ INS ఇంఫాల్, తర్వాత ధనుష్ ఆర్టిలరీ గన్స్ ఒకటి వచ్చాయి, నీరాక్సిరి, తర్వాత వరుణాస్త్ర అనే టార్పిడో ఒకటి వచ్చింది, దాని గురించి కూడా చూద్దాం. ఫైనల్లీ లాస్ట్ ఇయర్ న్యూస్లో ఉన్న థర్మోబారిక్ బాంబ్, వీటన్నిటి గురించి కూడా ఫాస్ట్గా బ్రీఫ్గా ఈరోజు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి డిఫెన్స్ టెక్నాలజీలో. సో ఫస్ట్ చెప్పబోయేది ఏంటి అంటే ఈరోజు హైపర్సోనిక్ మిసైల్. హైపర్సోనిక్ మిసైల్ గురించి చెప్పేటప్పుడు హైపర్సోనిక్ మిసైల్ ఏంటి అంటే ఇరాన్కి సంబంధించి ఫతా అనే హైపర్సోనిక్ మిసైలు న్యూస్లో ఉంది. ఫతా అనే హైపర్సోనిక్ మిసైల్ న్యూస్లో ఉంది. ఎందుకంటే దాని టార్గెట్ 1400 కిలోమీటర్స్ అండి. దాని టార్గెట్ ఎంత? 1400 కిలోమీటర్స్. సో ఇరాన్ ప్రెజెంటెడ్ ఇట్స్ ఫస్ట్ డొమెస్టికల్లీ మేడ్ హైపర్సోనిక్ మిసైల్ నేమ్డ్ ఫతా హ్యావింగ్ ఏ టార్గెట్ రేంజ్ ఆఫ్ 1400 కిలోమీటర్స్. సో హైపర్సోనిక్ మిసైల్ గురించి ఒకసారి మనం చూస్తే దేన్ని హైపర్సోనిక్ అంటామంటే మ్యాక్ 5 స్పీడ్ ఉన్నదాన్ని హైపర్సోనిక్ మిసైల్ అంటాం. అంటే సౌండ్ స్పీడ్తో టిపికల్లీ మనకి 5 టైమ్స్ సౌండ్ స్పీడ్ కన్నా 5 టైమ్స్ స్పీడ్తో ఏదైతే ట్రావెల్ చేస్తుందో దాన్ని హైపర్సోనిక్ మిసైల్ అంటాం. ఓకే, సో ఇది హైట్ చూసుకుంటే చాలా తక్కువ హైట్లో ఇది ట్రావెల్ అవుతుందండి. బ్యాలిస్టిక్ మిసైల్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ హైట్లో ఇది ట్రావెల్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వన్, ఒక్క నిమిషం అండి. సో హైపర్సోనిక్ మిసైల్స్లో టైప్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ ది లాంచ్ అనమాట. డైరెక్ట్గా హైపర్సోనిక్ మిసైల్ని లాంచ్డ్ ఫ్రమ్ ఏ రాకెట్ నుంచి లాంచ్ చేయొచ్చు, లేదా స్క్రామ్ జెట్ ఇంజన్స్ నుంచి కూడా లాంచ్ చేస్తారు, అంటే ఎయిర్ బ్రీతింగ్ టెక్నాలజీ. అది రన్ అయ్యేటప్పుడు ఎయిర్లో ఉండే ఆక్సిజన్తో పాటు అది ఇంకా స్పీడ్ గెయిన్ అవుతుంది ఆక్సిజన్ బర్న్ అవటం వల్ల. సో దీనివల్ల హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ ద్వారా లాంచ్ చేయొచ్చు, క్రూయిజ్ మిసైల్ ద్వారా కూడా లాంచ్ చేయొచ్చు అనమాట. సో హైపర్సోనిక్ వెపన్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇవి ఓన్లీ కైనటిక్ ఎనర్జీని మాత్రమే వాడుకుంటాయి. సో అదొకటి దీన్ని మెయిన్ అడ్వాంటేజ్. తర్వాత మెయిన్ ఏంటి అంటే ఇవి డిఫికల్ట్ టు డిటెక్ట్ అండి. ఎంత స్పీడ్ అవటం వల్ల నార్మల్లీ డిఫెన్స్ సిస్టమ్స్ ఏమున్నా సరే ఇవి అంత ఫాస్ట్గా డిటెక్ట్ అవ్వలేవు అనమాట. ఇండియా స్టేటస్ ఏంటి అంటే హైపర్సోనిక్ మిసైల్లో ఇండియాలో ఏమైనా మిసైల్ ఉందా ఆల్రెడీ హైపర్సోనిక్ కేటగిరీలో అంటే యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ ప్రోగ్రామ్ ఇండియా హ్యాస్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ మ్యాక్స్ 6 స్క్రామ్ జెట్ అనమాట. ఓకే, సో ఆల్రెడీ మన వాళ్ళు ఒక హైపర్సోనిక్ మిసైల్ని డెవలప్ చేశారు. దాని పేరు ఏంటి అంటే మ్యాక్స్ 6 స్క్రామ్ జెట్. సో అది మన హైపర్సోనిక్ మిసైల్. ఆల్రెడీ ఈ హైపర్సోనిక్ మిసైల్ టెక్నాలజీ ఎక్కడెక్కడ ఉంది అంటే యుఎస్లో, రష్యాలో, చైనా వాళ్ళు ఆల్రెడీ దీంట్లో లీడింగ్లో ఉన్నారండి. ఈ హైపర్సోనిక్ టెక్నాలజీలో లీడింగ్లో ఉన్నారు. కానీ ఎక్కడెక్కడ డెవలపింగ్ స్టేట్లో ఉంది అంటే ఆస్ట్రేలియాలో కానీ, ఇండియాలో కానీ, ఫ్రాన్స్లో కానీ, తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఏవైతే చిన్న చిన్న యూరోపియన్ కంట్రీస్ అయినా ఈ ఫ్రాన్సు, జర్మనీ, జపాన్ వీటన్నిటి దగ్గర కూడా అది డెవలపింగ్ స్టేట్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడెక్కడ ఉంది? మెయిన్ USA, చైనా, రష్యా దగ్గర ఆల్రెడీ ఈ టెక్నాలజీ ఉందండి. అయితే ఇది రీసెంట్గా ఎందుకు ఇది న్యూస్లోకి వచ్చిందంటే రష్యాకి ఉక్రెయిన్కి వార్ జరుగుతుంది కదా, ఆ వార్లో ఈ హైపర్సోనిక్ మిసైల్ జిర్కోన్ అనేది ఫస్ట్ టైం యూజ్ చేశారు.
హైపర్సోనిక్ మిసైల్ జిర్కోన్ అనేదాన్ని ఫస్ట్ టైం యూజ్ చేయడం జరిగిందండి. ఓకే, హైపర్సోనిక్ మిసైల్ జిర్కోన్ అనేదాన్ని ఫస్ట్ టైం రష్యా ఉక్రెయిన్ మీద లాంచ్ చేసిందనమాట. అయితే ఇక్కడ మనకి స్టాటిక్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే దెర్ ఆర్ 4 కేటగిరీస్ ఆఫ్ మిసైల్స్ బేస్డ్ ఆన్ ది స్పీడ్ ఆఫ్ సౌండ్తో కంపేర్ చేసేటప్పుడు ఒకవేళ సౌండ్ స్పీడ్తో కన్నా తక్కువగా ఉంటే దాన్ని సబ్సోనిక్ అంటాం. ఒకవేళ 1 కన్నా తక్కువగా ఉంటే సౌండ్ స్పీడ్తో కంపేర్ చేసేటప్పుడు 1 కన్నా తక్కువ ఉంటే దాన్ని సబ్సోనిక్ అంటాము. ఒకవేళ 1తో ఈక్వల్ అయితే దాన్ని ట్రాన్సోనిక్ అంటాము. 1 కన్నా ఎక్కువ ఉంటే సూపర్సోనిక్ అని, 5 కన్నా ఎక్కువ ఉంటే మ్యాక్స్ స్పీడ్ 5 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని హైపర్సోనిక్ అంటాము. మ్యాక్స్ స్పీడ్ 1 కన్నా ఎక్కువ ఉంటే సూపర్సోనిక్, మ్యాక్స్ స్పీడ్తో ఈక్వల్గా ఉంటే ట్రాన్సోనిక్, మ్యాక్స్ స్పీడ్ కన్నా తక్కువ ఉంటే దాన్ని సబ్సోనిక్ అంటాం. ఓకే, అయితే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అదర్ మిసైల్స్ ఇన్ న్యూస్. ఇవి కాకుండా లాస్ట్ ఇయర్ ఏ మిసైల్స్ న్యూస్లో ఉన్నాయి అంటే ప్రళయ్ బాలిస్టిక్ మిసైల్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి. ప్రళయ్ బాలిస్టిక్ మిసైల్స్ మీరు ఒకసారి చూస్తే ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్ ప్రళయ్ మిసైల్ని ఇండియా సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేసిందండి. ఓకే, సో లాస్ట్ ఇయర్ ప్రళయ్ మిసైల్ మన వాళ్ళు టెస్ట్ ఫైర్ చేశారు. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. మనకు స్టేట్మెంట్లో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ క్వశ్చన్లో ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైలా లేకపోతే సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైలా అని అడిగితే, ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అని అడిగితే ప్రళయ్ బాలిస్టిక్ మిసైల్ ఈజ్ ఏ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే బాలిస్టిక్ మిసైల్కి గైడింగ్ కాదండి, అది పారాబోలిక్ టైప్లో పడుతుంది. అంటే ఇలా ఉంటుంది దాని పాత్. ఓకే, సో ఇది బాలిస్టిక్ మిసైల్. మన ఎన్విరాన్మెంట్ని క్రాస్ అయ్యి కూడా మళ్ళీ మన ఎన్విరాన్మెంట్లోకి వస్తుంది. ఈ ప్రళయ్ బాలిస్టిక్ మిసైల్ని డెవలప్ చేసింది ఎవరు అంటే డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేశారు. ప్రళయ్ బాలిస్టిక్ మిసైల్ని ఎవరు డెవలప్ చేశారు? డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు డెవలప్ చేశారు. దీని రేంజ్ ఎంత అంటే 150 to 500 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రళయ్ మిసైల్ ఏ కేటగిరీ మిసైలు? షార్ట్ రేంజ్, SRBM అంటాం, షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. ఎవరు డెవలప్ చేశారు? డిఆర్డిఓ. సో సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. సో నేను ఆల్రెడీ హైపర్సోనిక్ మిసైల్ మీకు ఆల్రెడీ చెప్పాను. హైపర్సోనిక్ మిసైల్ ఇరాన్ ఫతా అనే మిసైల్ని డెవలప్ చేసింది. హైపర్సోనిక్ అని ఎందుకు అంటాం? మ్యాక్స్ స్పీడ్ 5 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని హైపర్సోనిక్ మిసైల్ అంటాం. ఇది ప్రళయ్ బాలిస్టిక్ మిసైల్. ఇట్ ఈస్ ఎ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ డెవలప్డ్ బై డిఆర్డిఓ అండ్ ద రేంజ్ ఈజ్ 150 to 500 కిలోమీటర్స్. దట్స్ వై దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అనమాట. దీని పేలోడ్ కెపాసిటీ ఎంత అంటే దీని పేలోడ్ కెపాసిటీ ఈజ్ 500 to 1000 kgs is the payload capacity. 500 to 1000 kgs is the payload capacity. ఓకే, ఇది సాలిడ్ ఫ్యూయల్ ప్రొపల్లెంట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రళయ్లో మొత్తం కూడా సాలిడ్ ఫ్యూయల్ ప్రొపల్లెంట్ ఉంటుంది. ఓకే, బేస్డ్ ఆన్ పృథ్వీ వెహికల్ ద్వారా దీన్ని తయారు చేశారు. ఓకే, సో మొత్తం ఒకసారి ప్రళయ్ చూడండి. ప్రళయ్ ఈజ్ ఏ సర్ఫేస్ టు సర్ఫేస్ ఎయిర్ మిసైల్, షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. ప్రళయ్ ఈజ్ నాట్ ఏ క్రూయిజ్ మిసైల్. ప్రళయ్ ఈజ్ ఏ బాలిస్టిక్ మిసైల్. 150 to 500 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది. ప్రళయ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రామ్, గైడెడ్ డెవలప్మెంట్ మిసైల్ ప్రోగ్రామ్ నేను చెప్పిన దాంట్లో ఇది పార్ట్ కాదు. నెక్స్ట్ వన్ అస్త్రా మిసైల్ అండి. అస్త్రా మిసైల్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే అస్త్రా మిసైల్ని ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది కదా, LCA తేజాస్ అనే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి దీన్ని లాంచ్ చేశారు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, 2 సార్లు న్యూస్లో ఉంది. అస్త్రా మిసైల్ అనేది ఇండిజీనియస్లీ డిఆర్డిఓ ద్వారా డెవలప్ చేయడం జరిగింది. ఇది బియాండ్ విజువల్ రేంజ్, కంటికి కనిపించినటువంటి ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అండి. బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్ ఇది, ఎయిర్ టు ఎయిర్ మిసైలు. మీకు వీటి గురించి క్లియర్గా అంతగా తెలియాలి అంటే రీసెంట్గా హృతిక్ రోషన్ది ఒక మూవీ వచ్చింది ఫైటర్ అని. ఓకే, సో అది చూస్తే మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్, డిజైన్ టు ఎంగేజ్ అండ్ డెస్ట్రాయ్ హైలీ మెన్యూవరింగ్ సూపర్సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్. ఓకే, సో ఇది ఏంటి అంటే సూపర్ సోనిక్ స్పీడ్తో నడుస్తుంది. అంటే మోర్ దాన్ వన్ మ్యాక్స్ స్పీడ్తో ఇది నడుస్తుందండి. ఇది అన్ని వెదర్స్లో రాత్రి పగలు డే అండ్ నైట్ క్యాపబిలిటీ ఉంది. ఓకే, ఇవి ఆల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్తో వీటిని లాంచ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మెయిన్ అన్ని ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ని వీటిని అటాక్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. దీన్ని LCA తేజాస్ నుంచి టెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి.
మనకి అస్త్రాస్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. అస్త్రా MK1 ఒకటి, ఓకే, అస్త్రా MK2 ఒకటి. అస్త్రా MK1 రేంజ్ ఎంత అంటే 80 to 110 కిలోమీటర్స్. అస్త్రా MK2 రేంజ్ వచ్చేసి 160 కిలోమీటర్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, సో ఇందులో ఒకసారి మళ్ళీ అస్త్రా గురించి ఒకసారి చూద్దాం. అస్త్రా మిసైల్ అనేది ఇండిజినియస్లీ డెవలప్ చేశారు. LCA తేజస్ నుంచి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మీకు ప్రళయ్ అనేది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అయితే అస్త్రా అనేది ఎయిర్ టు ఎయిర్ మిసైలు. అస్త్రా అనేది ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అండి. దీన్ని డిజైన్ టు ఎంగేజ్ అండ్ డెస్ట్రాయ్ హైలీ మెన్యూరింగ్ సూపర్ సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్. ఓకే, సో సూపర్ సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్ని డెస్ట్రాయ్ చేయడానికి దీన్ని వాడతాము. సో అన్ని రకాల ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీదకి దీన్ని ప్రయోగించవచ్చు, అన్ని వెదర్స్లోకి ప్రయోగించవచ్చు. ఓన్లీ డే ఓన్లీ నైట్ అంటే కాదండి, డే అండ్ నైట్ క్యాపబిలిటీ ఉంది. దీని రేంజ్ ఎంత అంటే ఒకటే కాదండి, దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఒకసారి మనకి అస్త్రా MK1 ఒకటి ఉంది, అస్త్రా MK1 ఒకటి ఉంది, అస్త్రా MK2 ఒకటి ఉంది. MK1 రేంజ్ వచ్చి 80 to 110 కిలోమీటర్స్. ద రేంజ్ ఆఫ్ MK2 అస్త్రా మిసైల్ రేంజ్ ఈజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ రేంజ్ ఈజ్ 160 కిలోమీటర్స్. సో 2 గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఆల్టిట్యూడ్. దీని ఆల్టిట్యూడ్ ఎంత అంటే అప్ టు 80 కిలోమీటర్స్ అండి, సారీ అప్ టు 20 కిలోమీటర్స్. రేంజ్ వేరు, ఆల్టిట్యూడ్ వేరు. ఓకే, రేంజ్ అంటే ఎంత వైడ్ రేంజ్లోకి అది అటాక్ చేయగలదు, ఆల్టిట్యూడ్ అంటే ఎంత ఎత్తు వరకు ట్రావెల్ చేయగలదు. సో దీని ఆల్టిట్యూడ్ అప్ టు 20 కిలోమీటర్స్ వరకు కూడా ఇది వెళ్ళగలదు. దీని మ్యాక్సిమం స్పీడ్ 4.5, సో 1 to 5 మధ్యలో ఉంది కాబట్టి ఇది సూపర్ సోనిక్ స్పీడ్తో వెళ్తుంది. ఓకే, తర్వాత మన వాళ్ళు ఇజ్రాయిల్ స్పైక్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ని ఒకదాన్ని ప్రొక్యూర్ చేయడం జరిగింది. సో అది కూడా న్యూస్లో ఉందండి. సో దాని పేరు ఏంటి అంటే NLOS యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. NLOS యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్, ATGM అంటాం. ఓకే, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అనమాట. సో ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే దీన్ని ఇజ్రాయిల్ నుంచి తీసుకున్నారు. స్పైక్ నాన్ లైన్ ఆఫ్ సైట్ అంటాం. NLOS అంటే ఏంటి అంటే స్పైక్ నాన్ లైన్ ఆఫ్ సైట్ అనేదాన్ని NLOS అంటాం. దిస్ ఈజ్ ఏ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అనమాట. స్పైక్ NLOS విల్ బీ ఇంటిగ్రేటెడ్ విత్ రష్యన్ ఆరిజిన్ ఫ్లీట్. దీన్ని దేంతో ఇంటిగ్రేట్ చేయబోతున్నారంటే రష్యా నుంచి తీసుకొచ్చిన Mi-17V5 హెలికాప్టర్లో దీన్ని ఇన్కార్పొరేట్ చేయబోతున్నారు. 17V5 ఇక్కడ చూడండి, Mi-17V5 హెలికాప్టర్స్ ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, రష్యా నుంచి వచ్చాయి. దాంట్లోకి దీన్ని ఇన్కార్పొరేట్ చేయబోతున్నారు అనమాట. తర్వాత అబౌట్ స్పైక్ NLOS. స్పైక్ NLOS గురించి మీరు తెలుసుకోవాలంటే ఇది 6th జనరేషన్ ఆఫ్ స్పైక్ మిసైల్స్ అండి. ఓకే, ఇది ఎనిమీ టార్గెట్స్, ఈవెన్ కొండల వెనకాతలో దాక్కున్న టార్గెట్స్ని కూడా ఇది టార్గెట్ కరెక్ట్గా వితౌట్ డీవియేషన్ లేకుండా అటాక్ చేయగలదు. క్యాపబుల్ ఆఫ్ డెస్ట్రాయింగ్ ఎనిమీ టార్గెట్స్ హిడెన్ బిహైండ్ మౌంటైన్స్ ఫ్రమ్ లాంగ్ రేంజెస్. అప్ టు 30 కిలోమీటర్ రేంజ్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది NLOS యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే NLOS అంటే స్పైక్ నాన్ లైన్ ఆఫ్ సైట్, అంటే కంటికి కనిపించిన వాటిని కూడా అటాక్ చేయగలదు. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైలు ఇది ఇజ్రాయెల్ టెక్నాలజీ నుంచి మనం డెవలప్ చేసుకున్నాము, అంటే ఇజ్రాయెల్ దగ్గర నుంచి మనం తీసుకుంటున్నాము, ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో ఇది దేంతో ఇంటిగ్రేట్ చేయబోతున్నారు, ఈ మిసైల్ని దేని ద్వారా అటాక్ చేయబోతున్నారంటే రష్యా నుంచి తీసుకొచ్చిన Mi-17V5 హెలికాప్టర్లోకి దీన్ని ఇన్కార్పొరేట్ చేయబోతున్నారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్, దీని రేంజ్ 30 కిలోమీటర్స్. నెక్స్ట్ వన్ డ్రోన్స్ గురించి చెప్పాలి మీకు. డ్రోన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, సబ్మెరైన్స్ ఇన్ న్యూస్. లాస్ట్ ఇయర్ న్యూస్లో ఉన్న డ్రోన్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, సబ్మెరైన్స్ గురించి కానీ ఫాస్ట్గా మనం ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. సో డ్రోన్స్, UAVs అంటే అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, అంటే మనిషి లేకుండా రిమోట్ కంట్రోల్ ద్వారా కానీ రోబోట్ ద్వారా కానీ మనం కంట్రోల్ చేస్తే దాన్ని ఆటోమేటిక్గా కంట్రోల్ చేయగలిగితే దాన్ని ఏమంటామంటే డ్రోన్స్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటాం, అంటే రిమోట్ కంట్రోల్ వెహికల్స్ని. ఓకే, దీంట్లో టాక్టికల్ ఎయిర్బోర్న్ ప్లాట్ఫామ్ ఫర్ ఏరియల్ సర్విలెన్స్ బియాండ్ హారిజన్ 201 అంటే ఇది ఎక్రోనిమ్. దీని ఎక్రోనిమ్ ఏంటి అంటే తపాస్ BH-201. దాని అబ్రివేషన్ ఏంటి, తపాస్ BH-201 అనేది ఒక డ్రోన్ అండి, గుర్తుపెట్టుకోండి, లేదా అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్. తపాస్ నిన్న కూడా నేను మీకు చెప్పాను, తపాస్ BH-201
BH-201 తపాస్ BH-201 అనేది ఒక డ్రోన్ అనమాట. దాని యాక్రోనిమ్ ఏంటి అంటే, దాని అబ్రివేషన్ ఏంటి అంటే టాక్టికల్ ఎయిర్బోర్న్ ప్లాట్ఫామ్ ఫర్ ఏరియల్ సర్విలియన్స్ బియాండ్ హారిజాన్ 201. టాక్టికల్ ఎయిర్బోర్న్ ప్లాట్ఫామ్ ఫర్ ఏరియల్ సర్విలెన్స్ అంటే ఏరియల్ సర్విలెన్స్ కోసం యూజ్ చేసే డ్రోన్ అనమాట. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ఇండియన్ నేవీ అండ్ డిఆర్డిఓ కలిపి దీన్ని డెవలప్ చేసేయండి. ఓకే, సో ఇది తపాస్ యుఏవిని ఐఎన్ఎస్ సుభద్ర నుంచి సక్సెస్ఫుల్గా ఒకసారి టెస్ట్ చేశారనమాట. ఐఎన్ఎస్ సుభద్ర నుంచి దీన్ని సక్సెస్ఫుల్గా ఒకసారి టెస్ట్ చేయడం జరిగింది. తపాస్ యుఏవి అంటే టాక్టికల్ ఎయిర్బోర్న్ ప్లాట్ఫామ్ ఫర్ ఎయిర్ సర్విలెన్స్, ఇండిజీనియస్లీ డెవలప్డ్. ఇది తపాస్ BH-1 ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామంటే కాదండి. తపాస్ BH-1 అనేది మనం ఇండిజీనియస్లీ డెవలప్ చేసుకున్నాము, అంటే మన కంట్రీలోనే డెవలప్ చేసుకోవడం జరిగింది. అదే మీకు ఇందాకడ చెప్పిన ఏంటది స్పైక్ NLOS యాంటీటాక్ గైడెడ్ మిసైల్ అంటే ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాము. తపాస్ BH-1 అనేది మన దగ్గర డెవలప్ చేసుకున్నారు. ఇది ఎయిర్ సర్విలెన్స్ కోసం, ఈ డ్రోన్ గాల్లో ఎగురుతూ ఎయిర్ ద్వారా సర్విలెన్స్ చేస్తుంది అనమాట. సో ఈ తపాస్ BH-1 అనేది దేనికి కంటిన్యూషన్ అంటే రుస్తుమ్ 2కి కంటిన్యూషన్. ఓకే, ఇదేంటి మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. మేల్ అని దేన్ని పిలుస్తారు అంటే తపాస్ BH-1 ఈజ్ ఎ మేల్ వేరియంట్ అనమాట. మేల్ అంటే జెండర్ అని కాదండి, మేల్ అంటే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. దీన్ని డెవలప్ చేసింది ఎవరు అని స్టేట్మెంట్లో ఇస్తే ఇస్రోనా డిఆర్డిఓనా అని ఇస్తే ఏవి కాదండి, బెంగళూరు బేస్డ్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది దీన్ని డెవలప్ చేసింది. తపాస్ని ఎవరు డెవలప్ చేశారు? బెంగళూరు బేస్డ్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది దీన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నిన్న మీకు బ్రీఫ్గా చెప్పాను MQ-9B రీపర్. MQ-9B రీపర్ ఏంటి అంటే యుఎస్ అనేది మనకి ఇండియాకి 31 US MQ-9B ప్రిడేటర్ రీపర్స్ని, ఇవి కూడా డ్రోన్స్ అండి, కాకపోతే డిఫెన్స్ క్యాపబిలిటీ ఉన్న డ్రోన్స్. ఇందాక చెప్పిన తపాస్ అనేది ఏరియల్ సర్విలెన్స్ డ్రోన్ అయితే రీపర్ అనేది అటాకింగ్ డ్రోన్ అనమాట. యుఎస్ హెజ్ అప్రూవ్డ్ సేల్ ఆఫ్ 31 US MQ-9B ప్రిడేటర్ రీపర్ డ్రోన్స్ టు ఇండియా. సో ఈ MQ-9B రీపర్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇవేంటి అంటే శాటిలైట్ ద్వారా వీటిని కంట్రోల్ చేయొచ్చు. నార్మల్లీ డ్రోన్స్ని రిమోట్ ఇది అనుకుంటాం కదా, బట్ దిస్ ఈజ్ శాటిలైట్ కంట్రోల్డ్ డ్రోన్ అనమాట. ఓకే, సో ఇది 30 గంటల పాటు కంటిన్యూస్గా ఎగరగలదండి. సో ఇది సివిల్ ఎయిర్ స్పేస్లోకి కానీ, జాయింట్ ఫోర్సెస్లోకి కానీ, సివిల్ అథారిటీస్ కానీ రియల్ టైమ్ సిచ్యువేషనల్ అవేర్నెస్ తెలుసుకోవడానికి కూడా ఈ డ్రోన్స్ ఉపయోగపడతాయి. ఓకే, అంతేకాకుండా మ్యారీటైమ్ ఇంటెలిజెన్స్ కోసం, మ్యారీటైమ్ సర్విలెన్స్ కోసం, ఓకే, ఈ క్యాపబిలిటీస్ కూడా దీనికి ఉన్నాయి. రియల్ టైం సెర్చ్ చేయగలదు, ప్యాట్రోలింగ్ చేయగలదు. దీనికి ఉన్న ఒక MQ-9B రీపర్కి ఉన్న ఒక స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే ఇది ఎయిర్లోనూ చేయగలదు, అండర్ వాటర్ కూడా చేయగలదు. అంటే ఏరియల్ సర్విలెన్స్ చేయగలదు, అండర్ వాటర్ సర్విలెన్స్ కూడా చేయగలదు. ఒకవేళ ఎయిర్లో చేస్తే మన వాళ్ళు దీన్ని స్కై గార్డియన్ అంటాము, ఒకవేళ సీ లోపల సర్విలెన్స్ చేస్తే దీన్ని సీ గార్డియన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, MQ-9B రీపర్స్ హ్యావ్ ఎ క్యాపబిలిటీ to do the surveillance on the above sea surface or below the sea surface. So that's why it has two variants. One is Sky Guardian variant and then another one is the Sea Guardian. So ఏదైతే ఏరియల్ సర్విలెన్స్ చేస్తుందో దాన్ని స్కై గార్డియన్ అంటాం, ఏదైతే అండర్ వాటర్ సర్విలెన్స్ చేస్తుందో దాన్ని సీ గార్డియన్ అంటాం అనమాట. ఓకే రైట్, నెక్స్ట్ వన్ ఎయిర్ క్రాఫ్ట్ హెలికాప్టర్స్. ఎయిర్ క్రాఫ్ట్ హెలికాప్టర్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు దాకా మనం చెప్పింది ఏంటి, డ్రోన్స్ చెప్పాము. డ్రోన్స్ తర్వాత ఇప్పుడు మీకు ఎయిర్ క్రాఫ్ట్స్ చెప్తాము. ఎయిర్ క్రాఫ్ట్స్తో పాటు ఏమైనా హెలికాప్టర్స్ ఉన్నాయేమో చూద్దాం. సో మన వాళ్ళు యుఎస్ నుంచి రోమియో హెలికాప్టర్స్ అనే వాటిని ఇంపోర్ట్ చేసుకోబోతున్నారు అనమాట. ఓకే, ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, ఆల్రెడీ 5 వచ్చేసాయి, ఇది 6th వన్. సో దాని పేరు ఏంటంటే, రోమియో హెలికాప్టర్ పేరు ఏంటి అంటే MH-60R రోమియో హెలికాప్టర్. MH-60R రోమియో హెలికాప్టర్ అండి. ఏంటి దాని పేరు? MH-60R రోమియో హెలికాప్టర్.
సో ఇది ఎవరు మ్యానుఫ్యాక్చరర్ ఎవరు అంటే లాక్హెడ్ మార్టిన్ కార్పొరేషన్ అనేది యూఎస్లో ఒక డిఫెన్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్, వాళ్ళు తయారు చేశారు. ఇది ఆల్ వెదర్ హెలికాప్టర్ డిజైన్ టు సపోర్ట్ మల్టిపుల్ మిషన్స్ విత్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఏవియోనిక్స్ అండ్ సెన్సర్స్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. దీనికి కీ ఫీచర్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అండి. ఓకే, సబ్మెరైన్స్ అటాక్ చేయొచ్చు ఈ హెలికాప్టర్ ద్వారా. అంతేకాకుండా దీని ద్వారా సర్విలెన్స్ చేయొచ్చు, యాంటీ షిప్స్ని అటాక్ చేయొచ్చు, అంటే ఫ్రిగేట్స్ని కానీ డెస్ట్రాయర్స్ కానీ అటాక్ చేయొచ్చు. తర్వాత సెర్చ్ అండ్ రెస్క్యూ క్యాపబిలిటీస్, ఈవెన్ డిజాస్టర్స్ టైంలో కూడా వీటిని వాడచ్చు. సో ఇది MH రోమియో 60R హెలికాప్టర్ గురించి. MS-60R రోమియో హెలికాప్టర్ అనేది యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ 5 వచ్చాయి, ఇది 6th వన్. దీని మ్యానుఫ్యాక్చర్ లాక్హీడ్ మార్టిన్ కార్పొరేషన్ అండ్ ఇట్ ఈస్ ఎ ఆల్ వెదర్ హెలికాప్టర్ అండ్ ద కీ ఫీచర్స్ ఆర్ ఇట్ ఈస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ and a surveillance capability, anti-shipping attacking capability and search and rescue capability. Next one is Dhruv Advanced Light Helicopter అనే కొత్తగా ఒకటి వచ్చింది. ఇది ఏంటి అంటే గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీ హ్యాస్ కాల్డ్ ఫర్ ఏ అప్గ్రేడ్ చేయబోతున్నారండి. ధృవ్ హెలికాప్టర్కి అప్గ్రేడ్ చేసి అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్గా దాన్ని చేయబోతున్నారు. సో అడ్వాన్స్డ్ వర్షన్ ధృవ్ హెలికాప్టర్కి అడ్వాన్స్డ్ వర్షన్ తీసుకురాబోతున్నారు అనమాట. ఇది ఒక మల్టీ రోల్ మల్టీ మిషన్ న్యూ జనరేషన్ హెలికాప్టర్ అండి. ఇది ఒక మల్టీ రోల్ మల్టీ మిషన్ న్యూ జనరేషన్ హెలికాప్టర్ అనమాట. ఇది ఒక మల్టీ రోల్ మల్టీ మిషన్ న్యూ జనరేషన్ హెలికాప్టరు. ఇది ఇండిజినస్లీ దీన్ని డిజైన్ చేసి డెవలప్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఈ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్. దీన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డెవలప్ చేసింది. ఓకే, ధృవ్ హెలికాప్టర్ని ఎవరు డెవలప్ చేశారు? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డెవలప్ చేసింది. ఓకే, ఇంపార్టెంట్. అదే MH-60R యూఎస్ నుంచి లాక్హీడ్ మార్టిన్. ఓకే, MQ-9B రీపర్ కూడా యూఎస్ నుంచే వచ్చింది. ఓకే, తర్వాత తపాస్ BH అనేది ఇండిజినస్లీ డెవలప్డ్, అదేమో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఇలా ఎవరెవరు ఏది డెవలప్ చేశారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ధృవ్ హెలికాప్టర్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ డెవలప్ చేసింది అనమాట. తర్వాత LCA తేజాస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, ఒకసారి అది రెఫర్ చేయండి. ఓకే, దీన్ని కూడా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డెవలప్ చేస్తుంది అనమాట. ప్రొడ్యూస్ చేసేది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అయితే తేజాస్ని డెవలప్ చేసింది ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. గుర్తుపెట్టుకోవాలి ఇది. ఓకేనండి, రైట్. నెక్స్ట్ వన్, దీని కీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఇది లైటెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది లాస్ట్ ఇయర్ చాలాసార్లు ఎగ్జామ్స్లో కూడా అడిగింది ఏంటి అంటే లైట్ కాంబాట్ హెలికాప్టర్ ప్రచండ్. లైట్ కాంబాట్ హెలికాప్టర్ ప్రచండ్ గురించి లాస్ట్ ఇయర్ చాలాసార్లు అడిగారు. ఈ ప్రచండ్ అనేది ప్రచండ్ అంటే మీనింగ్ ఏంటి? ఫియర్స్. తెలుగులో తెలుసు, ప్రచండమైన. ఓకే, సో ఫియర్స్ అంటాం అనమాట. సో ఇది LCH ప్రచండ్కి సంబంధించి. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్ 2022. సో రీసెంట్గా ఒక 2 years బ్యాకే దీన్ని ఎయిర్ ఫోర్స్లోకి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. LCH ప్రచండ్ ఈజ్ ఏ ఇండిజినస్లీ డెవలప్డ్ మల్టీ రోల్ కాంబాట్ హెలికాప్టర్ అండి. ఇది మల్టీ రోల్ కాంబాట్ హెలికాప్టర్. మల్టీ రోల్ అని ఎందుకు అంటామంటే అది చెప్పే ముందు ఇది డెవలప్ చేసింది ఎవరు? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. ఇది ఓన్లీ అటాక్ హెలికాప్టర్ ఇన్ ద వరల్డ్. అంటే సియాచిన్ గ్లేషియర్ 5000 meters దగ్గర కూడా ఇది టేక్ ఆఫ్ అవ్వగలదు, ల్యాండింగ్ కూడా అవ్వగలదు. సో అలా 5000 meters దగ్గర ల్యాండింగ్ క్యాపబిలిటీ అండ్ టేక్ ఆఫ్ క్యాపబిలిటీ ఉన్న ఒకే ఒక హెలికాప్టర్ ఏంటి అంటే LCH ప్రచండ్, లైట్ కాంబాక్ట్ హెలికాప్టర్ ప్రచండ్ అండి. ఇట్ ఈస్ ఓన్లీ అటాక్ హెలికాప్టర్ ఇన్ ద వరల్డ్ దట్ కెన్ ల్యాండ్ అండ్ టేక్ ఆఫ్ an altitude of 5000 meters. Next one, capable of firing an air to ground and air to air missiles. ఓకే, సో ఇది ఏంటి అంటే ఇది ప్రచండ్ నుంచి గాల్లో నుంచి భూమి మీదకి, గాల్లో నుంచి గాలి మీదలోకి కూడా మిసైల్స్ వదలవచ్చు. ఎయిర్ టు గ్రౌండ్ అండ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి, ఇది గాల్లో నుంచి భూమి మీదకి, గాల్లో నుంచి గాల్లోకి క్షిపణులను ప్రయోగించవచ్చు. ఓకే, సో ఇది LCH ప్రచండ్. సో ఆ తర్వాత సబ్మెరైన్స్ గురించి చెప్పాలి. సబ్మెరైన్స్లో ప్రాజెక్ట్ 75 అని, ప్రాజెక్ట్ 15 అని, ప్రాజెక్ట్ 17 అని ఇలా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రాజెక్ట్ 75కి కంటిన్యూషన్గా దెర్ ఈజ్ ఎ ప్రాజెక్ట్ 75I విచ్ సక్సీడ్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ 30-year సబ్మెరైన్ బిల్డింగ్ ప్లాన్ దట్ ఎండ్స్ ఇన్ 2030 అండి. అంటే ప్రాజెక్ట్ 75I అనేది P75 కంటిన్యూషను. ఇది 30-year సబ్మెరైన్ బిల్డింగ్ ప్లాన్లో
ఒక పార్ట్ అనమాట. ఇది 2030 వరకు కూడా ఇది కొనసాగుతుంది. ఓకే, సో ఇది ప్రాజెక్ట్ 75ఐలో ఇండియన్ బిడ్డర్ రిక్వైర్మెంట్ ఉంది. వాడు ఏం చేయాలంటే ఫారెన్ కొలాబరేటర్తో కంబైన్డ్ అయ్యి వీటిని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ 75 ఈజ్ వన్ ఆఫ్ 2 లైన్స్ ఆఫ్ సబ్మెరైన్స్ అండి. ప్రాజెక్ట్ 75 ఈజ్ వన్ ఆఫ్ 2 లైన్స్ ఆఫ్ సబ్మెరైన్స్, అదర్ బీయింగ్ 75-1. ఒక సబ్మెరైన్ లైన్ ఏంటంటే ప్రాజెక్ట్ 75. దాంట్లో ఆల్రెడీ కల్వరి వచ్చింది, కందేరి వచ్చింది, కరంజ్ అంటే ఐఎన్ఎస్ కల్వేరి, ఐఎన్ఎస్ కందేరి, ఐఎన్ఎస్ కరంజ్, ఐఎన్ఎస్ వాగీర్, ఐఎన్ఎస్ వేలా, ఇవన్నీ కూడా సబ్మెరైన్స్ అనమాట. సో వీటితో పాటు కొత్తగా ప్రాజెక్ట్ 75ఐలో మీకు న్యూ సబ్మెరైన్స్ వస్తున్నాయి. ఇవి 6 కన్వెన్షనల్ సబ్మెరైన్స్ని బెటర్ సెన్సార్తో, బెటర్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్తో తీసుకురాబోతున్నారు. ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇక్కడ ఇచ్చాడు చూడండి. ప్రాజెక్ట్ 75ఐ ఎన్విసేక్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 6 కన్వెన్షనల్ సబ్మెరైన్స్ విత్ బెటర్ సెన్సార్స్ అండ్ వెపన్స్, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్. ఓకే, సో అది ప్రాజెక్ట్ 75 అనమాట. ప్రాజెక్ట్ 75 గురించి ఒకసారి చూడండి. ఇది 30 ఇయర్ సబ్మెరైన్ బిల్డింగ్ ప్లాన్ ప్రోగ్రామ్ విట్ ఈస్ గోయింగ్ టు బీ ఎండ్ ఇన్ 2030. ప్రాజెక్ట్ 75ఐ రిక్వైర్స్ ఇండియన్ బిడ్డర్ టు టై అప్ విత్ ఎ ఫారెన్ కొలాబరేటర్. ఓకే, ఆల్రెడీ ప్రాజెక్ట్ 75 లాంచ్డ్ కల్వేరి, కందేరి, కరంజ్, ఐఎన్ఎస్ వాగీర్, ఐఎన్ఎస్ వేలా సబ్మెరైన్స్. ఓకే, సో ప్రాజెక్ట్ 75ఐలో ఏమైనా సబ్మెరైన్స్ లాంచ్ చేశారా అని మనం ఒకసారి చూసినట్లయితే ఇంపార్టెంట్ అండి, అది ఒకసారి చూసుకోవాలి మీరు క్లియర్గా. 6 సబ్మెరైన్స్ రాబోతున్నాయండి. ప్రాజెక్ట్ 75లో స్టేట్మెంట్లో ఇస్తాడు ఎన్ని సబ్మెరైన్స్ అని. ఓకే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రాజెక్ట్ 75ఐలో మనకి 6 సబ్మెరైన్స్ ఉన్నాయండి. ఓకే, అది కూడా ఇంపార్టెంట్. వాటిని అన్నిటినీ కూడా మస్గావ్ డాక్ షిప్ లిమిటెడ్ కానీ, ఓకే, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కంపెనీకి ఇవ్వడం జరిగింది. మీకు కరెంట్ న్యూస్లో వస్తే అవన్నీ ఒకసారి చూడండి. ఓకే, రైట్ అండి, దట్స్ ఇట్. నెక్స్ట్ వన్ ఐఎన్ఎస్ ఇంఫాల్. ఐఎన్ఎస్ ఇంఫాల్ అనేది ఏంటి అంటే ప్రాజెక్ట్ 15బిలో పార్ట్ అండి. యాక్చువల్లీ ప్రాజెక్ట్ 15 అనేది మీకు ఇది డెస్ట్రాయర్స్కి సంబంధించింది. మీకు వార్షిప్స్లో ఫ్రిగేట్స్ ఉంటాయి, చిన్నవి పెద్దవి ఉంటాయి. పెద్ద వాటిని డెస్ట్రాయర్స్ అంటాము. ఓకే, వార్షిప్స్లో ఫ్రిగేట్స్ ఉంటాయి, డెస్ట్రాయర్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ 15 అనేది డెస్ట్రాయర్స్కి సంబంధించింది. డెస్ట్రాయర్స్కి ఈ 15లో మొత్తం 3 కేటగిరీస్ ఉన్నాయి: 15, 15A అండ్ 15B. 15, 15A అండ్ 15B అనమాట. ఐఎన్ఎస్ ఇంఫాల్ అనేది మొత్తం మీకు ఈ 15B ప్రాజెక్ట్ 15B దేనికోసము అంటే విశాఖపట్నం క్లాస్ డెస్ట్రాయర్స్ కోసం, విఎస్కేపీ విశాఖపట్నం క్లాస్ డెస్ట్రాయర్స్ కోసం. అదే 15A అనేది కోల్కతా క్లాస్ కోసం అండి. 15A అనేది కోల్కతా క్లాస్ కోసం, 15 అనేది ఢిల్లీ క్లాస్ కోసం. ఆల్రెడీ ఇవన్నీ అయిపోయాయి. ప్రాజెక్ట్ 15 ఆల్రెడీ కంప్లీటెడ్, ఇట్ ఈస్ ఎ ఢిల్లీ క్లాస్. ప్రాజెక్ట్ 15A ఇట్ ఈస్ ఎ కోల్కతా క్లాస్. ప్రాజెక్ట్ 15B ఈజ్ ఎ విశాఖపట్నం డెస్ట్రాయర్ క్లాస్. ఓకే, సో అందులో పార్ట్గా ఆల్రెడీ ఐఎన్ఎస్ విశాఖపట్నంని డెవలప్ చేశారు, ఐఎన్ఎస్ మర్ముగావో దాన్ని డెవలప్ చేశారు. సో విశాఖపట్నం క్లాస్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్స్లో వచ్చే థర్డ్ డెస్ట్రాయరే ఐఎన్ఎస్ ఇంఫాల్ అండి. డెస్ట్రాయర్ అంటే నథింగ్ బట్ వార్షిప్ అనమాట. సో ఐఎన్ఎస్ ఇంఫాల్ అనేది ఇట్ ఈస్ ఏ థర్డ్ వార్షిప్ ఇన్ ప్రాజెక్ట్ 15B. ఎర్లియర్ ఆల్రెడీ 2 warships were commissioned and their names were Project 15A and Project 15 అండి. ఓకే, Project 15 is a Delhi class and Project 15A is a Kolkata class అనమాట. సో దీన్ని డెవలప్ చేస్తుంది ఎవరు అంటే వార్షిప్ డిజైన్ బ్యూరో వాళ్ళు దీన్ని డిజైన్ చేస్తే దీన్ని కన్స్ట్రక్ట్ చేసేది మస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అనమాట. దీన్ని డిజైన్ చేసేది వార్షిప్ డిజైన్ బ్యూరో. గుర్తుపెట్టుకోండి, ఇవి ఇంపార్టెంట్. దీన్ని డిజైన్ చేసింది వార్షిప్ డిజైన్ బ్యూరో వాళ్ళు అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది మస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. ఓకే, ఇంపార్టెంట్ అండి, రైట్. సో ఇది ఐఎన్ఎస్ ఇంఫాల్. సో నేను మీకు ప్రాజెక్ట్ 75 చెప్పాను. ప్రాజెక్ట్ 75 తర్వాత ప్రాజెక్ట్ 15 కూడా ఏంటో నేను మీకు చెప్పడం జరిగింది. ఓకే, ఇందులో ఈ ఐఎన్ఎస్ ఇంఫాల్లో మీకు ఇట్ ఈస్ ఆర్మ్డ్ విత్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్
సో ఈ వార్షిప్లో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఎక్విప్ చేయొచ్చు, బ్రహ్మోస్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ని ఎక్విప్ చేయొచ్చు. సో ఈవెన్ ఇండిజీనస్ టర్పిడో లాంచర్ అండి. టర్పిడో అంటే వాటర్ కింద నుంచి వెళ్ళే మిసైల్ని టర్పిడో అంటాం. ఈవెన్ దాన్ని కూడా దీని నుంచి లాంచ్ చేయొచ్చు. ఓకే, సో అంతేకాకుండా ప్రాజెక్ట్ 17 అనేది ఫ్రిగేట్స్కి సంబంధించింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ 15 అనేది డెస్ట్రాయర్స్కి సంబంధించింది అయితే ప్రాజెక్ట్ 17 అనేది ఫ్రిగేట్స్కి సంబంధించింది. సో ప్రాజెక్ట్ 17లో రీసెంట్గా ఐఎన్ఎస్ మహేంద్రగిరిని కమిషన్ చేశారండి. ఓకే, యాక్చువల్లీ ప్రాజెక్ట్ 17 ఏంటంటే నీలగిరి క్లాస్ ఫ్రిగేట్స్, ప్రాజెక్ట్ 17 అనేది శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్ అండి. ఓకే, ప్రాజెక్ట్ 17 అనేది శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్ అయితే ప్రాజెక్ట్ 17A అనేది మీకు నీలగిరి క్లాస్ ఫ్రిగేట్స్, గుర్తుపెట్టుకోవాలి. ఇందాక ఎలాగైతే ప్రాజెక్ట్ 15లో 15, 15A, 15B, 15 అనేది ఢిల్లీ క్లాసు, 15A అనేది కలకత్తా క్లాసు, 15B అనేది విశాఖపట్నం క్లాసు స్టెల్త్ డిస్ట్రాయర్స్ అయితే 17లో 2 కేటగిరీస్ ఉన్నాయి. 17 అనేది శివాలిక్ క్లాస్ అయితే 17A అనేది మీకు నీలగిరి క్లాస్ ఫ్రిగేట్ అనేది ఏంటి అంటే మీకు డిస్ట్రాయర్లోనే స్టెల్త్ డిస్ట్రాయర్ కన్నా అంటే వార్షిప్పే. డిస్ట్రాయర్ ఈజ్ ఆల్సో ఏ వార్షిప్ అండ్ ఫ్రిగేట్ ఈజ్ ఆల్సో ఏ వార్షిప్, బట్ ఫ్రిగేట్ ఈజ్ ఏ స్మాల్ వర్షన్ ఆఫ్ వార్షిప్ అండి వెన్ యూ కంపేర్డ్ విత్ ఏ డిస్ట్రాయర్. ఓకే, కానీ ఫ్రిగేట్ కొద్దిగా అడ్వాన్స్డ్గా పనిచేస్తుంది, మంచి సెన్సార్లు ఉంటాయి, అడ్వాన్స్డ్ వెపన్స్ ఉంటాయి. ప్రాజెక్ట్ 17Aలో నీలగిరి, ఐఎన్ఎస్ మహీంద్ర అనేవి ఈ ఇయర్ తయారు చేయడం జరిగిందనమాట. ఓకే, ఐఎన్ఎస్ మహేంద్రగిరి, వింధ్యగిరి, సో ఈ ఏవైతే మనకి తూర్పు కనుమల్లో పేర్లు ఉంటాయో ఈస్టర్న్ ఘాట్స్లో వాటి పేర్లు పెడుతున్నారండి. ఓకే, దీన్ని డెవలప్ చేసేది వార్ డిజైన్ బ్యూరోనే, దీన్ని కూడా డెవలప్ చేసేది డిజైన్ చేసింది వార్ డిజైన్ బ్యూరోనే, దీన్ని కూడా డిజైన్ చేసింది అనమాట. ఇవి కాకుండా లాస్ట్ ఇయర్ డిఫెన్స్కి సంబంధించి కొన్ని న్యూస్లో ఉన్నాయి. అవేంటి అంటే ఒకటి, ఇంతసేపు నేను మీకు ఏం చెప్పానంటే డ్రోన్స్ చెప్పాను, ఎయిర్ క్రాఫ్ట్స్ చెప్పాను, సబ్మెరైన్స్ చెప్పాను. డ్రోన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, సబ్మెరైన్స్ చెప్పాను. నెక్స్ట్ నేను మీకు చెప్పబోయేది ఏంటి అంటే అదర్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే ధనుష్ ఆర్టిల్లరీ గన్స్ అండి. ఓకే, ధనుష్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ 155mm 45 క్యాలిబర్ టువర్డ్ ఆర్టిల్లరీ గన్స్ అనమాట. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఇది లాంగ్ రేంజ్ ఆర్టిల్లరీ గన్ అండి. ఓకే, 38 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది, అంతవరకు రేంజ్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవాలి ఇది. ఓకే, మెయిన్ లాస్ట్ ఇయర్ వచ్చిన ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే రష్యా ఉక్రెయిన్ వార్లో క్లస్టర్ బాంబ్స్ అనేవి ఉన్నాయి. ఏంటి అంటే ఈ క్లస్టర్ బాంబ్స్ ఏంటంటే యూఎస్ఏ ఉక్రెయిన్కి ఇచ్చిందంట. క్లస్టర్ బాంబ్స్ ఏంటంటే వీటినే క్లస్టర్ మ్యునిషన్స్ అంటాం. ఇవి ఒక డబ్బాల్లో పెడతారండి. క్యానిస్టర్ అంటే నథింగ్ బట్ ఏదైనా ఒక ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ని లోడ్ చేసేదాన్ని క్యానిస్టర్ అంటాం. క్లస్టర్ బాంబ్స్ ఆర్ క్యానిస్టర్స్ దట్ క్యారీ 10s to 100s ఆఫ్ స్మాలర్ బాంబ్లెట్స్. ఓకే, సో అంటే 10 నుంచి 100 కొలది చిన్న చిన్న బాంబుల్ని ఒక క్యానిస్టర్లో పట్టుకెళ్తే అదే క్లస్టర్ బాంబు. వీటినే సబ్మ్యునిషన్స్ అని కూడా అంటాం. దీస్ క్యానిస్టర్స్ కెన్ బి డ్రాప్డ్ ఫ్రమ్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ నుంచి వదిలేయచ్చు, మిసైల్ నుంచి లాంచ్ చేయొచ్చు, ఏదైనా ఒక ఆర్టిల్లరీ నుంచి కూడా లాంచ్ చేయొచ్చు, నేవల్ గన్స్ నుంచి లాంచ్ చేయొచ్చు, రాకెట్ లాంచెస్ నుంచి కూడా వీటిని లాంచ్ చేయొచ్చు. సో మల్టిపుల్ రేంజ్ ఉంది. ఓకే, సో క్యానిస్టర్స్ ఏమవుతాయంటే ఒక ప్రిస్క్రైబ్డ్ హైట్ దగ్గర బ్రేక్ అయిపోతాయండి, ఆ క్యానిస్టర్లోంచి బయటకు వచ్చేస్తాయి. సో టార్గెట్ బట్టి. సో ఇక్కడ చూడండి, క్యానిస్టర్స్ బ్రేక్ ఓపెన్ అట్ ది ప్రిస్క్రైబ్డ్ హైట్ అండ్ డిపెండింగ్ అపాన్ ది ఏరియా ఆఫ్ ఇంటెండెడ్ టార్గెట్. ఓకే, సో నెక్స్ట్ వన్ అది మీకు బాంబ్స్కి సంబంధించింది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే నీరాక్షి. నీరాక్షి అండి. ఇండియా హ్యాస్ లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్ నేమ్డ్ నీరాక్షి. అంటే ఇది ఏంటి అంటే అటానమస్, గుర్తుపెట్టుకోవాలి, యుఏవి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏయువి. ఏయువి అంటే అటానమస్ అండర్ వాటర్ వెహికల్ అండి. యుఏవి అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. ఓకే, అది అటానమసే కానీ ఏరియల్ వెహికల్, ఇది అండర్ వాటర్ వెహికల్ అనమాట. నీరాక్షి అనేది అండర్ వాటర్ వెహికల్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ మైన్ డిటెక్షన్, మైన్ డిస్పోజల్
అండ్ అండర్ వాటర్ సర్వేస్ ఇంపార్టెంట్. నీరాక్షి ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్కి. లాస్ట్ ఇయర్ మన వాళ్ళు డెవలప్ చేశారు దీన్ని. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మైన్ డిటెక్షన్, మైన్ డిస్పోజల్ అండ్ అండర్ వాటర్ సర్వేస్. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్ కొలాబరేషన్ ఆఫ్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్. సో దీన్ని ఎవరు డెవలప్ చేయబోతున్నారు? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ డెవలప్ చేయబోతున్నారు. మీకు ఫ్రీక్వెంట్గా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే మస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ ఒకటి, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఒకటి రిపీటెడ్గా వస్తుందండి. సో దీన్ని డెవలప్ చేసింది నీరాక్షిని డెవలప్ చేసింది. నీరు కింద నుంచి వెళ్తుంది కాబట్టి ఇది నీరాక్షి, గుర్తుపెట్టుకోండి, అలా ఈజీ. ఓకే, ఇది ఒక ఎంఎస్ఎంఈ అండి. ఎంఎస్ఎంఈ ఎంటిటీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా దీన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వరుణాస్త్ర. వరుణాస్త్ర అనేది ఒక టార్పిడో అండి. అంటే సబ్మెరైన్ని నీటిలో నుంచి అటాక్ చేసే మిసైల్ని వరుణాస్త్ర అంటాం. దీన్ని టెస్ట్ చేశారు లాస్ట్ ఇయర్ ఇండియన్ నేవీ వాళ్ళు. ఇదేంటి అంటే ఇండిజీనియస్ షిప్ లాంచ్డ్ యాంటీ సబ్మెరైన్ టార్పిడో. సబ్మెరైన్ని నీటిలో నుంచి అటాక్ చేసే మిసైల్ని టార్పిడో అంటాం. ఓకే, సో అది షిప్ లాంచ్డ్ యాంటీ సబ్మెరైన్ టార్పిడో అనమాట. ఇది డెవలప్ చేసింది మన వైజాగ్ వాళ్ళే. మన వైజాగ్లో డిజైన్ అండ్ డెవలప్డ్ బై వైజాగ్ బేస్డ్ నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ. వైజాగ్ బేస్డ్ నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ అనేది దీన్ని లాంచ్ చేయడం జరిగింది. వైజాగ్ బేస్డ్ ఎన్ఎస్టిఎల్ అంటాము, నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ అనేది దీన్ని లాంచ్ చేసిందండి. ఇది డిఆర్డిఓ కింద పనిచేస్తుంది అనమాట. ఓకే, దీన్ని డిజైన్ చేసింది, డెవలప్ చేసింది ఎన్ఎస్టిఎల్ అయితే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చెయ్యబోయేది ఇక్కడి నుంచి భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఏంటది? వరుణాస్త్ర. నీరాక్షి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వరుణాస్త్ర. ఓకే, వరుణాస్త్ర ఈజ్ ఎ మిసైల్, గుర్తుపెట్టుకోవాలండి. మ్యాక్సిమం స్పీడ్ ఏంటంటే 40 knots. 600 మీటర్ల డెప్త్ ఓషన్లోంచి 600 మీటర్ల డెప్త్లోంచి కూడా దీన్ని లాంచ్ చేయొచ్చు. ఇది కాకుండా థర్మోబారిక్ బాంబ్ అని ఒకటి లాస్ట్ ఇయర్ వచ్చిందండి. థర్మోబారిక్ బాంబ్ ఏంటి అంటే హ్యూమన్ రైట్స్ గ్రూప్ అక్యూజ్డ్ మయన్మార్స్ మిలిటరీ ఆఫ్ యూజింగ్ థర్మోబారిక్ బాంబ్. నార్మల్లీ మయన్మార్ వాళ్ళు థర్మోబారిక్ బాంబ్స్ని యూజ్ చేస్తున్నారంట. దాన్ని బ్యాన్ చేశారు, బట్ వీళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు. దీన్నే వ్యాక్యూమ్ బాంబ్ అండ్ ఏరోజాల్ బాంబ్ లేదా ఫ్యూయల్ ఎయిర్ ఎక్స్ప్లోజివ్ బాంబ్ అని కూడా అంటాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వ్యాక్యూమ్ బాంబ్, ఏరోజాల్ బాంబ్ అండ్ ఫ్యూయల్ ఎయిర్ ఎక్స్ప్లోజివ్ బాంబ్. ఇలా ఎలా అయినా పిలవచ్చండి. ఓకే, సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ థర్మోబారిక్ బాంబ్ ఎలా పనిచేస్తుంది అంటే ప్రెసిజన్ గైడెడ్ బాంబ్ అండి. టార్గెట్ని స్ట్రైక్ చేస్తుంది. స్ట్రైక్ చేసి స్మాల్ ఎక్స్ప్లోజన్ మెటీరియల్ బయటికి రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయిన కాసేపటికి మళ్ళీ ఇంకో పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుందండి. ఫస్ట్ టైం ఒక క్లౌడ్లా ఫామ్ అవుతుందన్నమాట. అది మళ్ళీ బ్లాస్ట్కి గురవుతుంది. దానివల్ల ఈవెన్ హ్యూమన్ బాడీస్ కూడా వ్యాపరైజ్ అయిపోతాయి అన్నమాట. అంత స్ట్రాంగ్ బాంబ్ అది. ఓకే, సో అది మయన్మార్ వాళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్పి హ్యూమన్ రైట్స్ వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఫ్యూయల్ కంటైనర్ with 2 separate explosive charges. When it hits its target, first explosive charge opens the container and widely scatters fuel mixture as a cloud. So నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్స్ప్లోజివ్ ఫస్ట్ టార్గెట్ హిట్ అవగానే ఎక్స్ప్లోజివ్ చార్జ్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత అది ఫ్యూయల్ని ఒక క్లౌడ్ కింద ఫామ్ అవుతుంది. సెకండ్లో ఆ క్లౌడ్ అనేది మళ్ళీ డిటోనేట్ అవుతుంది. ఓకే, సో అప్పుడు ఒక వాక్యూమ్ క్రియేట్ అవుతుందండి. దానివల్ల సరౌండింగ్ ఆక్సిజన్ అంతా కూడా సకంబ్ అయిపోతుంది. మ్యాసివ్ బ్లాస్ట్ జరుగుతుందన్నమాట. ఇది థర్మోబారిక్ బాంబ్. నెక్స్ట్ ప్రాజెక్ట్ సంజయ్. ప్రాజెక్ట్ సంజయ్ అనేది ఇండియన్ ఆర్మీ తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్ అండి. బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్, గుర్తుపెట్టుకోండి. మీకు ఆప్షన్లో ఏం కనిపించాలి? బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ అండి, అడ్వాన్స్డ్ వర్షన్ ఇది. ఓకే, ప్రాజెక్ట్ సంజయ్ ఏం చేస్తుందంటే మల్టిపుల్ సర్వేలెన్స్ సెంటర్స్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇది మీకు ప్రాజెక్ట్ సంజయ్ సీక్స్ టు క్రియేట్ మల్టిపుల్ సర్వేలెన్స్ సెంటర్స్ ఫర్ ది ఫీల్డ్ ఫార్మేషన్స్ అండ్ ఎనేబుల్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ లార్జ్ నెంబర్స్ ఆఫ్ సెన్సార్స్. సో అది ప్రాజెక్ట్ సంజయ్ అనమాట. క్లియర్ అండి? సో మ్యాక్సిమం మనం డిఫెన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. రిమైనింగ్ ఇంకా రేపటి నుంచి నేను అవసరమైతే హెల్త్ కానీ లేకపోతే
ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సంబంధించి కరెంట్ అఫైర్స్ నేను కవర్ చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.